గుడ్ మార్నింగ్ అండి. చాలామంది ప్రతి పనిలో కూడా ఫ్రెండ్స్ ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అది కస్టమర్తో కావచ్చు, వ్యాపారం చేసేవాళ్ళైతే, వ్యవసాయం చేసేవాళ్ళైతే విత్తనాలు సరిగ్గా లేకను, పొలాలు సరిగ్గా పంటలు రాకను ఇబ్బంది పడుతూ ఉంటారు. కూలి చేసుకునేవాళ్ళు సక్రమంగా అందుబాటులో ఏ పని లేక ఊరు వదిలిపెట్టి వలసలు వెళ్తూ ఫ్రెండ్స్ కుటుంబాలకు దూరం అయిపోయి కష్టాలతో నష్టాలతో ఎన్నో ఇబ్బందులతో ఫ్రెండ్స్ తన కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు. కొంతమంది కుటుంబంలో భర్త వెళ్తుంటాడు, ఏదో పిల్లల్ని చూసుకుంటా కాస్త కూర్తో ఉన్న దాంట్లో సర్దుకొని భార్య బిడ్డల్ని పోషించుకోవాలి కాబట్టి ఏదో ఒక విధంగా ఫ్రెండ్స్ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని జీవన పోరాటం కోసం ఎంతోమంది ప్రతిరోజు కష్టాలు నష్టాలు అనుభవిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఎన్ని చేసినా ఏది చేసినా మీ ఆరోగ్యం సరిగా ఉండాలంటే మీ ఇబ్బందులను మీరు అనుభవించాలి. మీ పిల్లల కోసం మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడాలి. మీ జీవితంలో ఏదైనా సాధించాలి అని అంటే కనుక మీ పిల్లల చదువులు కావచ్చు, మీ పిల్లల ఉద్యోగాలు కావచ్చు, మీరు చేసే పనిలో ఏ సమస్యనైనా ఎదిరించి నిలబడాలి అంటే మీకు శక్తి, నమ్మకం, ధైర్యం, మిమ్మల్ని ప్రోత్సహించే మనిషి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ తోడుండవలసిందే. చాలామంది ప్రోత్సహించేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు లేక చెడిపోతూ ఉంటారు. తిరిగి తాగి జీవితంలో ఏది సాధించలేక, నాది అని చెప్పుకోలేక ఉన్న కుటుంబాలను కూడా చాలామంది కోల్పోయి ఒంటరితనంతోనూ బతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్. అది చెప్తే వినక, కొంతమంది చెప్తే వినిపించుకోలేక, చెప్పేవాళ్ళు లేక, మూడు రకాల వ్యక్తులతో కొన్ని సమస్యలు అనేది మనిషిలోకి నాటుకుపోతూ ఉంటాయి. అది భారంగాను, వేదనగాను కుటుంబంలో ఎన్నో కష్టాలని నష్టాలని ఎదుర్కొనే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ ఒక ప్రోత్సాహం అనేది అవసరం. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునండి. జీవితంలో ఒక మనిషి ముందుకు పోవాలంటే నీ కుటుంబానికి అండగా ఉండి నీ పిల్లల బాధ్యతలు బరువులు భరాంచగలిగింది ప్రతిదీ తల్లి తండ్రి ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలే మీ పిల్లల జీవితాలకి పునాదులుగా మారుతాయి. కాబట్టి ప్రతి పనిలో కూడా భర్త ప్రోత్సాహం భార్యకు ఉండాలి, భార్య ప్రోత్సాహం భర్తకి ఉండాలి. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మన చుట్టూ ఉండేవాళ్ళు ఆటుపోట్లు అంటారు, ఎన్నో నిందలేస్తారు, అవమానిస్తారు. అన్నిటినీ ఎదుర్కొని ఫ్రెండ్స్ జీవితంలో మనం సాధించాలి, అనుభవించాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం, ఆరోగ్యం, ఆనందం ఎంతో ముఖ్యం. చెప్పుడు మాటల ద్వారాగా నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా కించపరచుకోకూడదు. నీ సొంత తెలివితేటలకు ఎప్పుడు కూడా నీవంటూ అంతా నాకే తెలుసు, అంతా నాకు తెలియంది ఏమీ లేదు అనే మూర్ఖత్వ భావంతో ఏ ఒక్కరు కూడా ఉండమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే సమాజం చాలా పెద్దది. మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే మించిన వాళ్ళు, మనకంటే ఆస్తిపరులు, ధనవంతులు చాలామంది సమాజంలో ఉన్నారు అనే సంగతి గుర్తుంచుకోలేదు. ఇయ్యాలుండి రేపు వాడిపోయే జీవితాలే కదా అనుకోవచ్చు. వాడిపోయిన తర్వాత అయినా కానీ అంత ఈజీగా చనిపోతామని మాత్రం అనుకోవద్దు. ఆరోగ్యం బాగలేకపోతే ఆదరించే వాళ్ళు కావాలి. నీకు డబ్బు లేకపోతే సహాయం చేసేవాళ్ళు కావాలి. నీకు అవసరం వచ్చిందంటే నేనున్నానని ముందుకు వచ్చేవాళ్ళు కావాలి. ప్రతిదానికి కూడా ఫ్రెండ్స్ ఒక స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అన్ని విధాలకి ఆదుకునే అండగా ఉండే నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు. ప్రతి కుటుంబంలో మనిషికి మనిషికి తోడు ఎంతో అవసరమని ఎన్ని నాటి నుంచో చెప్తూ ఉంటారు. అలాంటి అవసరాన్ని, ఆనందాన్ని ఎవరు కూడా పాడు చేసుకోమాకండి. చెప్పుడు మాటల ద్వారాగా మీ జీవితాలని అన్యాయం చేసుకొని, మీ ఆరోగ్యం పాడు చేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకోమాకండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.